నమస్తే అందరికీ. మనకు సినిమాలల్ల ఫైట్లు స్టంట్లు అంటే యాదకొచ్చేది వాళ్ళే. ఇక మన సినిమా హీరోలను వాళ్ళ బంగారు చేతులతోని ఫైట్లు స్టంట్లు చేపించి మన ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిర్రు. ఇదంతా చెప్తుంటే మీకు యాదకొచ్చే ఉంటుంది కదా ఎవరో వాళ్ళు. మన రామ్ లక్ష్మణ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఏం లేదు, ఒక ముచ్చట్లు పెట్టేద్దామని తీసుకొచ్చిన. అన్న నమస్తే. నమస్తే బంగారు తల్లి. మంచిగున్నారా? ఎట్లురు? నాకు చిన్నప్పటి నుండి నేను మిమ్మల్ని చూస్తున్నా ఇంటర్వ్యూలల్లా ఎక్కడ కనిపించిన ఈ క్యాప్కి మీకు ఏం సంబంధం ఉంది? మాకు కొంచెం బట్టలు ఉంది, దాన్ని కవర్ చేసుకుంటాను పెట్టుకోండి. అంటే క్యాప్ పెట్టుకోవచ్చు కానీ హ్యాట్ మీకు అట్లా అంటే ఈ హ్యాట్ అనగానే ఇక మీరే గుర్తొస్తారు నాకు. లేదు, మా గురువు గారికి రాజు మాస్టర్ గారికి పెట్టుకునేవాళ్ళు. ఆయన జ్ఞాపకార్థంగా అలవాటైంది, అట్లా కంటిన్యూట్ అయిపోయింది. ఒక ఈ పెట్టుకుంటే ఐడెంటిఫై లాగా అయింది. అట్లా అంటున్నాను నేను, ఐడెంటిఫై లాగా అయిపోయింది. అంటే క్యాప్ కాకుండా హ్యాట్ అనేది ఒక రామ్ లక్ష్మణ్ గారికి హ్యాట్ అంటేనే అది. ఇప్పుడు నాకు ఒక టాస్క్, మీ ఇద్దరిలో ఎవరు రామ్ గారు ఎవరు లక్ష్మణ్ గారు అనేది గెస్ చేయాలా లేకపోతే మీరే చెప్తారా? గెస్ చేయండి మీరు. రామ్ గారు లక్ష్మణ్ గారు. కరెక్ట్. అంటే అన్న మీకు ఏమైనా గుర్తులు ఉంటాయా? మేము గుర్తుపట్టాలంటే ఎట్లా? చిన్న చిన్న గుర్తులు చూస్తే గుర్తుపడతారు. కొంచెం కొంచెం ట్రావెల్ అయితే కొద్దిగా తేడా వెళ్తే అంటారు. అంటే మాటల్లోనా లేకపోతే ఎట్లా? మీరు కొంచెం చూసినాక చెప్పండి మరి. ఇంటర్వ్యూనే చెప్పండి మీరు. అంటే వాయిస్ అన్నా, వాయిస్ మీకు ఎవరైనా చెప్పిర్రా? వాయిస్ లో కొంచెం తేడా ఉండొచ్చు అని అంటారు. అంటే ఇప్పటి వరకు మీకు మీలో డిఫరెన్స్లు ఏమేమి చెప్పారు మీతో ఉన్నోళ్ళు ఇప్పటి వరకు? ఏవి చెబుతుంటారు, ఒక మళ్ళీ అట్లా చెబుతుంటారు. ఎక్కువ కోపం ఆవిడకు అంటారు, ఎక్కువ నాకు అంటారు. ఇద్దరి కోపమే, అందుకే కదా ఫైట్ స్టంట్లకు. అలాగా. ఒక్కసారి మీ లైఫ్ జర్నీ ఇండస్ట్రీలో గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అన్న? అంటే ఏం నేర్చుకురు అనిపిస్తుంది లేకపోతే ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మంచిగా అనిపిస్తుందా లేకపోతే ఎన్నో కష్టాలు స్ట్రగుల్స్? అంటే మంచి అనిపించకుండా ఉంటుంది, మంచి అనిపించుద్ది. ప్రతి మనిషి మన ఇది రావాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి వెనక. వాటిని అధిగమించి వాటిలో పేషెన్సీగా ఉండి మన అన్నిట్లో ఎలాంటి తప్పుదోవ పట్టకుండా మన అనుకున్న లక్ష్యం వైపు ఫుల్ ఫ్రెజెడ్గా మనం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరదాం అనేది మా ఫీల్. మేము అనిపించినవి కూడా. ఎందుకంటే మనకు చాలా మన లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు కొన్ని మనకి మన రాంగ్ రూట్లో తీసుకెళ్ళే కొన్ని చెడు అలవాట్లుగా ఇగా చాలామందికి ఉంటాయి అన్నమాట. కానీ ఏంటంటే లక్ష్యం మీద రిలాక్సేషన్ అయ్యి ఆ చెడు అలవాట్లు పడిపోయి అనుకున్న లక్ష్యాన్ని చేరలేకుండా చాలామంది యువత చాలామంది ఉన్నారు. ఈరోజు నువ్వు అడిగే కాబట్టి చెప్పేది ఏంటంటే ప్రతిది ఏంటంటే మనకి ఒక ఎండలోకి వెళ్తేనే చెట్టు నీడ మనకు తెలిసేది. అర్థమైంది? ఒక కష్టపడితేనే ఇప్పుడు వచ్చిన ఆనందాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. స్టార్టింగే ఆనందం రావడానికి కూడా కష్టపడకుండా అనేది చాలా మంది అంటుంటారు. అందుకని అంటే యాక్చువల్గా జీవితం తల్లి బాటం నుంచి స్టార్ట్ అయ్యి అన్నీ సెబిజిక్కుంటూ వచ్చే జీవితం ఒక విధమైన విజయం ఆనందం అనేది మాకు అర్థమవుతుంది. అంటే మనం ఒక డబ్బు గల్లాగానో పేరు గల్లాగానో పుట్టిన తర్వాత అక్కడ నుంచి జీవితం కంటే కూడా ఏమి లేని స్థితిలో నుంచి ఒక జీవితాన్ని మంచి ట్రావెల్ చేస్తాడు చూడు. అది అంటే జీవితానికి బోరు కొట్టదు. నీకు అర్థమైతే అడిగి నుంచి లాలా వెళ్తున్నాం అనుకోండి, ఈ కష్టం నుంచి దాని నుంచి అలా వెళ్తేపట్లోనే మన జీవితం సరిపోతుంది. అసలు ఏంటంటే మేము ఆత్మ పైన చెప్పాలంటే ఏం లేకుండా రావాలి, అన్నీ చూడాలి, లాస్ట్లో అన్నీ వదలాలి. అంటే ఫిలాసఫీ మాకు ఆత్మ పైన మా గురువులు ఇచ్చిన అది అన్నమాట. మీరు నమ్మేది అట్లే అన్న. మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నా. సో మీరు ఈ ఫైట్లు స్టంట్లు ఒక లైఫ్ ని చూసేసారు ఇండస్ట్రీలో. కానీ మీరు ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఈ స్పిరిచువల్ గా కానీ లేకపోతే ఇట్లా హెల్త్ పరంగా కానీ ఎందుకు అంటే మీకు ఈ ఇండస్ట్రీ కానీ లేకపోతే మీ అంబిషన్స్ ఈ ఫైట్స్ ఇవన్నీ ఈ అవార్డ్స్ ఇవన్నీ హ్యాపీనెస్ ఇవ్వలేదా? ఎందుకు ఇటువైపు వచ్చారు? ఏంటంటే ఈ పేరు ప్రతిష్టలు డబ్బు ఇవన్నీ కూడా సముద్రం అలలాంటివి అమ్మ. అలా వచ్చి లిమిటెడ్గా రిటర్న్ అవుతూ ఉంటాయి. దాన్ని కాపాడాలి మనం. ఎప్పుడు ఎంబడి ప్రయత్నం చూసిన మందికి వచ్చే మనకు చాలా టెన్షన్, సోరు, బెడ్ ప్రెషర్స్, బీపీ, హార్ట్ అటాక్లు చాలామంది మనం చూస్తూ ఉంటాం. దాన్ని మెయిన్ చేయాలని. అందుకని మనం చేయాల్సిన అవసరం లేదు. ఉన్ననాలు వచ్చుద్ది,
అది పోయినా పర్లేదని మనం ఫివర్నెస్ అవ్వటమే ఈ ఆత్మ పైనలో మేము చేసే ట్రావెల్స్. ఓకే, అంటే మీరు మంచి ఈ మధ్య నేను చూస్తున్నా మీ ఛానల్లో హెల్త్ గురించి మాట్లాడుతారు, ప్రకృతి గురించి మాట్లాడుతారు. మీరు ఇంతగానం ఫైట్ అంటే ఏమి లేకుండా అన్ని వచ్చిన తర్వాత అర్థమైపోయింది వీటిలో పెద్ద కిక్కు లేదని. ఏది ఓకే, అర్థమైందమ్మా. ఎన్నున్నా మనం ఒక డబ్బుతోటి సత్సంగము, మన పరిచయము, ఒక కీర్తితోటి పరిచయము, మన దేహ సుఖాలతోటి పరిచయము, అది నిరంతర సుఖాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. ఆత్మస్థితి అని ఉంటుంది చూడు, భగవంతుడితోటి పరిచయం అయ్యి భగవంతుడితో ఐక్యమయ్యి మనం జీవిస్తాం చూడు, అది అంటే ఎవరికీను ఆనందం అనేది తల్లి. కనిపించే 3 సింహాలు కనిపించిందే 4వ సింహం ఆత్మ. కనిపించే 3 సింహాలు ఏంటంటే ఒకటి ప్రపంచం, 2వది సంసారం, 3వది దేహం. 4వ సింహం కనిపించిందే ఆత్మస్థితి. ఈ మూటిట్లో ఏంటంటే నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రపంచం అనేది ఒకరోజు లాభం వస్తుంది, ఒక నష్టం వస్తుంది, ఒకరోజు పొగుడుతారు, ఒకరోజు తిడతారు, సహజం. ఫ్యామిలీలో ఒకరోజు హ్యాపీగా ఉంటారు, హస్బెండ్ వైపు ఒకరోజు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అది సహజం మారుతూ ఉంటుంది. ఈ దేహంలో ఒకరోజు హ్యాపీగా ఉంటాం, ఒకరోజు తలనొప్పిగా ఉంటుంది, నడుము నొప్పిగా ఉంటుంది, ఈ బాడీలో మారుతూ ఉంటుంది అనమాట. ఈ 3 నిరంతరం మారేయి. ఈ ఒకే రకంగా ఉంటే అది మనకి చాలా ఒకే రకంగా ఉండాలనుకుంటున్నాం చూడు, అక్కడే మన టెన్షన్, బీపీ, షుగర్స్ వస్తాయి. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ సహజం. ఇది మారంది ఒకటి ఉంది ఆత్మస్థితి, అది నిరంతరం అట్లాగుంటుంది నిశ్చలంగా. అందుకని ఇది మారుతుంది అనే సంగతి తెలుసుకొని మారందే ఒకటి ఉంది అనే సత్యాన్ని తెలుసుకుంటే ఇది ఆత్మస్థితి, ఇంకేం లేదు. దాన్ని మేము గురువుల దగ్గర తెలుసుకున్న ఆయన అనమాట. అన్న నాకు ఒక డౌట్ ఉంది. నేను ఎప్పుడు మీ ఇంటర్వ్యూస్ లో కానీ ఎప్పుడు నుండో మీ ఇద్దరినే చూస్తా, రామ్ లక్ష్మణ్ గారిని. మరి సీత ఊర్మిళ గారు ఎప్పుడు కనిపించలేదు, మీరు దాచిపెట్టిర్రా, కనిపించనీయకుండా చేసిరు, ఇట్లా అసలు ఎందుకు? ఈ అసలు మీడియా ముందు కానీ టీవీ ముందు కనిపించరు. ఇన్నేళ్ళన్నా వాళ్ళు మాకు 29 years అయింది మ్యారేజ్ అయ్యి, వాళ్ళు కనిపించరు అనమాట. వాళ్ళు మాతో కనిపించిన 2 సింహాలు వాళ్ళు. అమ్మో, అంటే మీ ఇద్దరు కనిపించని కూడా చేస్తారా? వాళ్ళకే ఇష్టం లేదా? వాళ్ళకి కాదు, అంటే వాళ్ళిద్దరు మాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేనందువల్ల మాకు బెటర్ గా ఉంది కదా. ఇంకా అది కూడా కరెక్ట్. వాళ్ళు మాతో ఫంక్షన్ కానీ సినిమాలు కానీ అసలు ఏది రారు, అసలు రారు. అంటే ప్రపంచం వాళ్ళ ప్రపంచం, భక్తి ప్రపంచం, భక్తి ప్రపంచం, 24 hours భక్తి ప్రపంచం. మన సంపాదించుకు వచ్చే వాళ్ళు భక్తిలో ఉంటారు. సరే, ఏదైనా మంచిదే కదా. అంటే మీరు అప్పట్లో ఈ స్టంట్లన్నీ వాళ్ళ దగ్గర నుండి నేర్చుకురా? వాళ్ళిద్దరు స్టంట్ చేసేవాళ్ళు కాదు. అంటే మేము బయట స్టంట్ చేసి ప్రభాస్ గారితో, బాలకృష్ణ గారితో చేసి ఇంటికి వచ్చి సైలెన్స్ గా స్టంట్ మొత్తం మర్చిపోయి అలా కూర్చుంటాం. అంటే ఏ గోల్ ఇక స్టంట్లన్నీ బంద్. 6 గంటల షూటింగ్ ప్యాకప్ అంటే సెల్ కట్. అంటే ఇంట్లో అవన్నీ నడవేయని అంటారా? ఎట్లా ప్రశాంతంగా కూర్చోవాలి, ఇంట్లో సినిమాల గురించి మాట్లాడొద్దు. వాళ్ళేం అందరూ పెద్దగా టాపిక్ దాంట్లో రాదనమాట. మేము కూడా ఎత్తమంటాం, మన పని ఏంది అక్కడ చూసుకోండి. ఎందుకంటే అమ్మా మనం చేసే జాబులో ప్రాబ్లమ్స్, ఆ టెన్షన్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అయ్యే ప్రాబ్లమ్స్ ఇక్కడ పెట్టి టెన్షన్ పడి, మనం టెన్షన్ పడేది కాక వాళ్ళు కూడా టెన్షన్ పెట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి టెన్షన్ పట్టడం కంటే కూడా ఆ టెన్షన్ దానితో కట్టు. లొకేషన్ లో ఉంటారు, ఎవరో వాళ్ళు షేమ్ చేస్తుంటారు, బాగలేదు అంటుంటారు, అవన్నీ తీసుకొచ్చి భార్యతో షేర్ చేసుకోవటం. మరి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు, కొంచెం సరదాగా ఇంట్లో ఉంటారు కదా. మళ్ళీ వచ్చి ఆడైనా ఇక్కడ చెప్పి ఇంట్లో చెప్పిన మనకు చెప్పేసుకున్న దానికంటే కొంచెం హ్యాపీగా ఉంటాం బెటర్ అనేది మాది. చాలా ఫ్యామిలీస్ ఇదే ప్రాబ్లమ్స్. ఆఫీస్ లో టెన్షన్స్ అంతా వచ్చి భార్య చిరాకు పడటం, ఇంట్లో ఉన్న టెన్షన్ అనేది భర్త మీద టెన్షన్ పడటం. అంటే ఎవరు బాధ్యత వాళ్ళు, ఇంట్లో ప్రాబ్లం నువ్వు తీసుకో, షూటింగ్ ప్రాబ్లం మేము తీసుకుంటాం కాబట్టి రెండు మిక్స్ కూర్చున్నప్పుడు ఆ 2 ప్రాబ్లం అనేది హ్యాపీగా ఉంటుంది తెలుసుకోవాలి. అంతే, మంచి పని అన్న, మంచి చేసి. కానీ ఇప్పుడు మీరు స్టంట్లు చేస్తున్నప్పుడు అరే మీరు మస్తు కష్టంగా చెప్తారు స్టంట్లు అని ఏదైనా హీరో అంటారా మిమ్మల్ని? అంటే చాలా మంది ఏంటంటే పైకి అనరు, లోపల కొంచెం ఫీల్ లో ఉంటుంది. ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ గమనించి మేము కొంచెం బిట్ చేంజ్ చేస్తాం, జర తక్కువ చెప్తారు. అంటే కొంచెం అంటే యాక్షన్ అంటే రిస్క్ తోటి సంబంధించింది కదా అనేది. ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఫేస్ ఎలివేషన్స్, బాడీ అన్ని చాలా
వాల్యుబుల్ ఏంటంటే ఒక రోజు చిన్న కాలు దొరికినా కానీ చెడ్డీలు దెబ్బతింటది కదా, అందుకని వాళ్ళకుండే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళు తప్పు కూడా మన షెడ్యూల్ వేస్తారు, 10 రోజులు 1 month షెడ్యూల్ వేస్తారు. ఈ మధ్యలో ఏదైనా కాలు పెరిగింది అనుకోండి, షెడ్యూల్ క్యాన్సిల్ అయితే ఆర్టిస్ట్ అంతా మిస్ అవుతుంది. అందుకని వాళ్ళు కూడా తప్పు కాదనమాట. అందుకని వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు, కానీ మనకి ఏం కావాలో మనం చూసుకుంటాము. అందుకని వాడు అండర్స్టాండింగ్ తోటే. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మేము కొంచెం కష్టపడి చేస్తేనే జనానికి నచ్చుద్ది. కొంచెం వాళ్ళు కూడా మనసిప్పి వాళ్ళు కష్టపడి కానీ జనానికి ఏదో చూపించాలని ఉద్దేశం అంటే చేస్తేనే వాళ్ళకి నచ్చుద్ది. కాబట్టి అందరం కూడా ప్రేక్షకుల దేవుళ్ళందరికీ వాళ్ళ ఆనందానికి వాళ్ళ నమ్మి వస్తారు కదా ఒక హీరోని. ఏం లేదమ్మా, ప్రేక్షకులు పెద్ద జడ్జిస్. మేము సూపర్ చేస్తున్నాం, సూపర్ ఫైట్లు చేస్తున్నాం, డైరెక్టర్ సూపర్ సార్ అందరూ మేము చెప్పుకుంటాం. సినిమా థియేటర్ వెళ్ళగానే వాళ్ళు చెబుతాడు ఏం సూపర్ చేసి మాటతోటి గాలిపోద్ది. అట్లే ఎందుకంటే మేమంతా తీసుకునేవాళ్ళు, వాళ్ళంతా ఇచ్చేవాళ్ళు. రైట్స్ పొలి దగ్గర మేము తీసుకుంటాం కాబట్టి మేమేమి మాట్లాడతాం ఆడియో ఫంక్షన్స్ లో. ఈ సినిమా అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, ఇది అట్లా ఎట్లా చేసామంటాము. ఇప్పుడు అంటే మీకు ఈజీగా స్టంట్లు అయిపోయేవి, ఫైట్లు అయిపోయేవి ఏ హీరోతోటి? అంటే పెద్ద టెన్షన్ ఏం పడని అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది ఈ హీరోతోని. హీరో అనమాట, ఆయన ఏం మాట్లాడు అన్ని కరెక్ట్ గా చూసుకుంటాడు. గొప్ప హీరో, గాడ్, భగవంతుడు. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా అన్న. ఆయన చూడు ఏ ప్రాబ్లం లేదు, ఈజీగా ఉంటది ఆయనది. అయ్యా నువ్వు దండం పెట్టేవనుకో ఆయన వదిలేస్తాడు, కానీ ఈ మనుషులతో పెట్టుకొని చాలా డేంజర్. అంటే అందరు హీరోలతో చేయడం కష్టం అంటున్నారు మీరు. మరి భగవంతుడితో ఈజీ కాదమ్మా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈజీగా ఉండాలనుకుంటేనేమో అంత క్వాలిటీ రాదు. కరెక్ట్. కష్టపెడితేనేమో కొద్దిగా ఇబ్బందిగా ఉంటే నెక్స్ట్ సినిమా మనం ఉండం. కాబట్టి దీంట్లో ఒక బ్యాలెన్స్ ఉంటుంది చూడు. ఏం లేదు తల్లి, అంటే షూటింగ్ లోని కాదు, ఫ్యామిలీలో కూడా ఒక బ్యాలెన్సింగ్ ఉంది, ప్రపంచంలో ఒక బ్యాలెన్సింగ్ ఉంది, ఇప్పుడు దేహం కూడా ఒక బ్యాలెన్సింగ్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఒక బ్యాలెన్సింగ్ ఉంది. ఇట్లా జీవితం ఒక బ్యాలెన్స్ తోటి నడవాలి తల్లి. అందుకని ఏమంటారంటే మధ్య భాగంలో ఉండండి. మధ్య భాగం ఎందుకంటే ఈ దేహానికి ఒక రకంగా కొంచెం ఏం కావాలో పెడితే హ్యాపీగా ఉంటుంది, దీన్ని మితిమీరి పెడితే బ్యాలెన్స్ తప్పుద్ది. ఫ్యామిలీ కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన హీరోస్ అంతా ఇప్పుడు ఏంటంటే డూపులు ఇప్పుడు తెలిసిపోతున్నారు కదా. ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము అంటే కొంత చేసి మేమన్నా కొద్దిగా ఇబ్బంది ఉంది అనుకున్నా కానీ హీరోలే ముందుకు వచ్చి అంటే హై స్పీడ్ ప్యాంథామ్ కెమెరాలు వచ్చి హ్యాండ్ కూడా ఇది నా హ్యాండే ఉంటుంది, గుర్తుపడతారు ఆడియన్స్ అనే రేంజ్ కూడా ఆడియన్స్ ఇప్పుడు ఉన్నారు అనమాట. అందుకని హ్యాండ్ షాట్ కూడా లెగ్ షాట్ కూడా వాళ్ళ చేత చేపిస్తున్నాం. మొన్న పెద్ద షూటింగ్ చేసాం శరణ్ బాబుది. దాంట్లో ఒక సింగిల్ షాట్ అనమాట, అంటే కెమెరా కట్ చేయకుండా ఒక సింగిల్ షాట్ ఎంత షాట్ చేయాలంటే అది చాలా వన్ మోర్స్, చాలా పేషెన్స్, ఎనర్జీ చూస్తామంటే మాకు బాగా కష్టపడుతుంటే అందరు అక్కడ అంటే థియేటర్ క్లాప్స్ కొట్టే ముందు స్పాట్ లో టెక్నీషియన్ క్లాప్స్ కొడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీకు పెద్ద టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సో రామ్ చరణ్, చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, అందరితో వర్క్ చేశారు. రామ్ చరణ్ గారితో కూడా ఇంతకు ముందు మగధీరలో రంగస్థలం చేశారు. సో పెద్దలో కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుందా ఇట్లా? ఆయన చేంజ్ ఓవర్ కూడా ఆయన బుచ్చిబాబు గారు కొత్తగా ట్రై చేస్తున్నారు, సుకుమార్ గారు శిష్యుడు కదా, టోటల్ కంప్లీట్ చేంజ్. అంటే మరి మీకేమైనా కష్టంగా అనిపించిద్దా, లేకపోతే ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఇచ్చే డైరెక్టర్ ఇచ్చే కొత్త కంటెంట్ ని మనం ఎలా కొత్తగా చేయించాలని మనకు టెన్షనే కదా. కొత్తగా వచ్చినప్పుడు మనకు టెన్షన్, టాస్క్ మనదే, వాళ్ళకు నువ్వు నేనైనా ఉండాలి కదా టాస్క్. ప్రతి టెక్నీషియన్స్, ఒక డైరెక్టర్ కానీ, డాన్స్ మాస్టర్ కానీ, కెమెరామెన్ కానీ, ఎవరు ఫోకస్ వాళ్ళది, ఎవరు మన జాబ్ మనంలో ఏం చేయాలనేది మన మీద ఉంటుంది కదా. అట్లా ప్రతి వాళ్ళు కాంపిటీషనే. కాంపిటీషన్ లేకపోతే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతావు నువ్వు? సో మీకు నేను మళ్ళీ అడుగుతున్నా ఈ క్వశ్చన్, చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో, రామ్ చరణ్ గారితో చేశారు, వీళ్ళందరిలో సిమిలారిటీస్ కానీ ఏమన్నా ఉన్నాయా? అంటే ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కరికి ఉంటుంది. అన్నయ్య బాడీ లాంగ్వేజ్ ఒకటి, ఆయనకు ఒక అంటే ప్రతి మనిషి కూడా అంటే ఒక్కొక్క మనిషి మెంటాలిటీ ఒక రకంగా ఉండదు కదమ్మా, మనసు కూడా ఒకే రకంగా ఉండకూడదు కూడా, అదే సృష్టి ధర్మం. ఏలు ముద్ర ఒకే రకంగా ఉండదు అంటారు కదా. కాబట్టి అన్నయ్య స్టైల్ అన్నది, పవన్ సార్ స్టైల్ శరణ్ బాబు స్టైల్ శరణ్ బాబుది. ఓకే ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు హరిహర వీరమల్లులో కూడా చేశారు కదా, దానికోసం కూడా వర్క్ చేశారు.
సో మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశారు, మరి ఆయన వచ్చే సినిమా ఓజీలో కూడా మీరు వర్క్ చేస్తున్నారా? ఓజీలో చేయలేదు మేము, చేయబోతున్నారా? ఉస్తాద్ భగత్ సింగ్ లో చేసాము. ఓకే, ఒక ఫైట్ ఇంటర్వ్యూలో ఇంటరాక్షన్ చేసాం. ఓకే, ఎలా వచ్చింది షూటింగ్ ఎక్స్పీరియన్స్? సూపర్. సూపరా? అంటే మేము సూపర్ అనాలి కదా, థియేటర్ వాళ్ళు చూసి చెప్తారు ప్రేక్షకులు. అది మేము తర్వాత చూసి చెప్తామన్నా, ఇప్పుడైతే మీరు చెప్పాలి. సూపరే కదా కాదు సూపర్ అంటే కథనే సూపర్ గా మేము తీర్థం సూపర్ అనుకోపోతే, డైరెక్టర్ సూపర్ అనుకోపోతే అసలు ఎలా ముందుకెళ్తాం. కాబట్టి ఇప్పుడు సూపర్ మేము అందరం అద్భుతమైన కథ, అద్భుతమైనప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే మీ వరకు మీరు కరెక్ట్ గా చేశారు 100%. డైరెక్టర్ గానీ బాబు అందరు కరెక్ట్ గానే చేస్తారు. డైరెక్టర్ ఎందుకు తప్పు చేయలేను, డైరెక్టర్ ఎందుకు తప్పు చేయాలనుకుంటారు? కరెక్ట్ న్యాయం మాట్లాడుకున్నారు. అందరూ ప్రొడ్యూసర్ మంచి ఫ్లాప్ సినిమా తీయాలనుకుంటారా? అనుకో, అందరూ మంచిగా చేయాలనుకుంటాం. ఎక్కడో చిన్న ఆడియన్స్ మనం ఊహించుకున్న దానికి ఆడియన్స్ ఏం ఊహించుకుంటున్నారు, అది ఆడియన్స్ కదా. సినిమా ఊహాతోటి కదా, ఊహల్లో ఎక్కడ తేడా కొడుతుంది, సక్సెస్ అవుతుంది, డబుల్ సక్సెస్ అవుతుంది. అదే నేను అనుకోలేదు, సూపర్ హిట్ అయింది అనుకుంటాం. అంటే మీరు ఇప్పుడు చేసే సినిమాల్లో ఈ ఏఐ టెక్నాలజీ అనేది వాడుతున్నారన్నా? ఏఐ టెక్నాలజీ ఇంకా రాలేదు. ఏదన్నా సినిమా చూపించడానికి ఊరికి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చూపించుకోవడానికి ఊరక మన రిఫరెన్స్ కోసమే తప్ప సినిమాలో ఏ అనేది ఇంకా రాలేదు. వచ్చుదాము మేము వాడలేదు. ఓకే ఓకే. సో ఇంతకు ముందు మేము వాడేమంటే ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ లో ఏ తో మాట్లాడే అంటే మీరు మా వరకు మీరు కదా నన్ను ఇచ్చాలి. ఏ మా వరకు ఇంకా రాలేదు. అలాగా అంటే మా వరకు కూడా ఇంకా రాలేదు. ఓకే, ఏదో మనం ఇద్దరం సేఫ్ సైడ్. ఓకే, సో మా పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు కాబట్టి రీసెంట్ గా, సో ఇంతకు ముందు అన్ని స్టంట్స్ వేరే వేరేగా ఉంటాయి, ఆయనతో చాలా సినిమాలు చేశారు, చాలా డిఫరెంట్ గా స్టంట్స్ ఉంటాయి. సో మీరు చెప్పినట్టు ఉస్తాద్ లో ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది అనేది మాకు అంటే ఒక రెగ్యులర్ గా మీరు అడిగేది డిఫరెంట్ ఉంటుంది అంటాం, మేము చెప్పేది డిఫరెంట్ ఉంటుంది అంటే ఇది కామన్ డైలాగ్ కదా, ఇంకా కొత్తగా అంటే ఫ్యాన్స్ మీ మాటల్లో వినాలంటే డిఫరెంట్ అనుకో. మేము సారు అంత ఒక డిప్యూటీ సీఎం గా ఉండి అక్కడ ఫిఠాపూర్లో ఒక ఎమ్మెల్యేగా ఉండి అక్కడ పనులు చేస్తూ ఈ మధ్యలో షూటింగ్ చేస్తూ ఎంతో బిజీగా, అంటే అక్కడ ప్రజల కోసమే, ఇక్కడ సినిమాలు యాక్టింగ్ ప్రజలు వాళ్ళ అభిమానుల కోసమే అనమాట. ఈ లెక్కలో గ్రేట్ ఆయన. అంటే ఎంత ఎనర్జీఫుల్గా ఏదో ప్రజలకి, మేము ఆయనతోటి ఫ్రెండ్షిప్ వర్క్ చేశాం కదా, ఏదో ప్రతిదీ ప్రజలకు ఏదో మంచి చేయాలనే భావన ప్రతి క్షణం ఆయన ప్రతి సెల్లులో నిమగ్నం అయి ఉంది. ఆయనకి బాడీలు సెల్స్ ఉంటాయి కదా, కొన్ని వందల సెల్స్ అంటారు బాడీలు అంతా కూడా. మనకంటే కొన్ని సెల్స్ జనానికి సేవ చేయాలని ఉంటుంది, ఆయన బాడీ మొత్తం సెల్స్ అన్ని ప్రతి క్షణం ఏదో చేయాలి, మంచి చేయాలని ఒక మంచి భావంతో ఉండే గొప్ప హీరో పవన్ గారు. మంచి మాకు మేము అభిమాన హీరో, న్యాచురల్ గా మాట్లాడి న్యాచురల్ ఆత్మ గురువు. అంటే ఆత్మ ఇన్నర్ ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం మాట్లాడేటప్పుడు ఆత్మ పైన ఆయన మీద ఎక్కువ మెయింటెన్స్కారం చేస్తాం. ఓకే, అంటే నేను ఎందుకు అడిగినాను అంటే అన్న, అంటే ఇప్పుడు ఇంతకు ముందు కంప్లీట్ గా ఆయన సినిమాల వైపే ఉండేటోళ్ళు, మంచిగా కాన్సన్ట్రేషన్ అంతా సినిమాల వైపే ఉండేది. ఇప్పుడు ఆయన ఆగమాగం అటు పోవాలి ఇటు స్టంట్లు చేయాలి, అట్లా ఆగమాగం ఉంటుంది. క్యారెక్టరేషన్ ఇంటికి వస్తే ఇంటి మనిషిలాగా, షూటింగ్ వెళ్తే షూటింగ్ మనిషిలాగా, రాజకీయం వెళ్తే రాజకీయ మనిషిలాగా అనేది మారటం అనేది అద్భుతం. అదే నిజమైన టాలెంట్, అదే హీరోయిజం. సినిమాకి వస్తే హీరోగా చేయటం, రాజకీయం వెళ్తే రాజకీయ నాయకుడు చేయటం, అన్ని సమర్థవంతంగా చేసేవాళ్ళే. అన్ని పాత్రల్ని కరెక్ట్ పోషించే మనిషే దట్ హీరో. ఆయన రాజకీయ నాడులో హీరో అయ్యాడు, అక్కడ హీరో అయ్యాడు, సినిమాలో హీరో అయ్యాడు, న్యాచురల్ మాట హీరో అయ్యాడు అనమాట. హీరో అనేది అక్కడే నిరూపించుకున్నాడు. థ్యాంక్ యూ. సో సినిమాలు కాకుండా ఇప్పుడు ఒకటి క్వశ్చన్ అడుగుతాను, మీ అంటే మామూలుగా జనరల్ గా అందరు ఏమంటుంటారు అంటే అన్నదమ్ముళ్ళకి మస్తు కొట్లాట్లు అయితే అంటుంటారు, మీకు ఏమైనా కొట్లాట్లు అవుతుంటాయా చిన్నగా అప్పుడప్పుడు? ఎందుకు కొట్లాడాలి? కొట్లాడరు అసలు. ఎందుకు కొట్లాడాలి దాని మీద క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే అన్నదమ్ములు చాలా, మేము పోలీస్ స్టేషన్ లో కోర్టులో అడుగు చూస్తే అన్నదమ్ములు కేసులు ఎక్కువ ఉన్నాయని అంటారు.
ఎందుకంటే చిన్న ఒక గేజం ఒక గేజం ల్యాండ్ దగ్గర అవును లేదా అన్నకేదో కొంచెం మంచి పొలం ఇచ్చాడు, తమ్ముడికి తండ్రిని పంచుతాడు కదా, అన్నకి మంచి పొలం ఇచ్చాడు, నాకు ఇది పండిన పొలం ఇచ్చాడు, ఇట్లా ఎన్ని డిస్టర్బెన్స్ నాన్న వచ్చి తమ్ముడిని ఎక్కువ చూస్తున్నాడు, అమ్మ అన్నను ఎక్కువ చూస్తుంది, అలాంటి గొడవలు వచ్చేది. మాకు మీరు చూస్తున్నది మీరు ఇద్దరు అనుకుంటే మాకు కనిపిస్తుంది ఒక్కడం అనమాట. అందుకే ఎవడికి ఏమి ఇచ్చినా ఏముందా ప్రాబ్లం. మా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు మేమిద్దరం ఒకటి కాదు, యాక్చువల్ ప్రపంచం మొత్తం ఒకటే ఆత్మస్థితిలోకి వెళ్తే రూపాలు వేరు. 4 రోజులు నుండి మా సిచ్యువేషన్ ఏంటంటే 4 రోజుల నుండి వెళ్ళే ఈ నాటకంలో నీది నాది ఆ ఫాదర్ మనకి ఇస్తున్నాను చూడు. ఇప్పుడు నీకు యాంకర్ ఫాదర్ ఇచ్చారు, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, అది కరెక్ట్ మాట్లాడాలి కదా. ఇప్పుడు మాకేదో మాట్లాడాలనుకుని నువ్వు అడిగేవు చెప్పాం కదా, అట్లా భగవంతుడు మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చాడు కదా. నువ్వు టైం అయిపోయినాక ఇక్కడ కూర్చున్నాను ఉంచుతారు, ఇక్కడ తీసేస్తారు, పంపించేస్తారు. ఇప్పుడు నీకు ఎట్లా యజమాను నీకు ఒక పాత్ర ఇచ్చి రామలక్ష్మణ్ ఇంటర్వ్యూ అడగండి మాకు ఎక్కువ రావాలా అని నీకు అడుగుంటారు, నీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు కదా, పవన్ సార్ నుంచి అడుగు, ఆ హీరో నుంచి అడుగు, ప్రభాస్ నుంచి అడుగు ఇస్తున్నారు కదా, అట్టా భగవంతుడు మనకి ఇన్స్ట్రక్షన్ వెళ్ళావా హ్యాపీగా వెళ్ళావా ఉన్న 4 రోజులు ఓకే, నీకు ఏ పాత్ర చిన్నప్పుడు ఆడుకునే పాత్ర వచ్చిందో ఆడుకో, యవనం పాత్ర వచ్చిందో హ్యాపీగా చదువుకో ఎంజాయ్ చెయ్యి, మ్యారేజ్ అయిందా భార్యతో హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి, పిల్లలుగా చెయ్యి, తర్వాత వృద్ధాప్యం వచ్చింది యాక్సెప్ట్ చెయ్యి, ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి, అలా 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 మారుతూ ఉండాలి. ఫ్లాప్ అయిందా యాక్సెప్ట్ చెయ్యి, హిట్ అయిందా యాక్సెప్ట్ చెయ్యి, పోడారా యాక్సెప్ట్ చెయ్యి, తిట్టారా యాక్సెప్ట్ చెయ్యి. మాకు ఇచ్చిన ఇంజెక్షన్ ఎంత ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లాభం వస్తేనే నా హ్యాపీ, నన్ను పొగిడితే నా హ్యాపీ, నేను ఆరోగ్యం ఉంటే నా హ్యాపీ, భార్య ఇంటికి వెళ్ళగానే భార్య నన్ను పొగడాలి, బయటికి వెళ్ళగానే అంతా నన్ను పొగడాలి, ఏ పొదుగులు వాడు పనులు లేవు నేను పొగటానికి నేను అడుగుతున్నా నేను అంటాను. ఎందుకంటే పొదుగులు పొగడకూడదు మనిషిని. అందుకని అప్పుడప్పుడు మేము చెప్పేది ఏంటంటే మనం మంచి మిత్రుడు మన కామన్ ఏంటంటే మీకు మాకు వార్ జరుగుతుంటది, ప్రాణాల మధ్య ఎట్లా వార్ లాగో మీకు ఏదో టిపికల్ క్వశ్చన్ కావాలి నీకు, మేమేంటంటే మేము ఒక కంట్రోల్ గా మాట్లాడేది మాది. ఇప్పుడు వార్ జరుగుతుంది మన మధ్యలో, అంటే నార్మల్ గా ఏదో తిన్నాం పోయా ఉన్నాం అనుకో సప్పగా ఉంటుంది. 3 గంటలు ఎగుతారంటే కళ్ళు ధ్యానం చేస్తారంటే ఎవరు వాళ్ళకి అవసరం చూడండి లెగితే మాకేంటి. అందుకని నువ్వు అస్సలు పవన్ కళ్యాణ్ గారు బాగా ఫైట్ చేస్తారా, చిరంజీవి గారు బాగా ఫైట్ చేస్తారా, రామచంద్ర బాగా ఫైట్ చేస్తారా, ఎవరు టెల్మి అని అన్నావు అంటే మరి ఫ్యాన్స్ కదే కావాలి కదన్నా, మీకు బాగా తెలుసు వాళ్ళ గురించి. అన్నయ్య సూపర్ గా చేశాడు, ఆ తర్వాత పవన్ సార్ సూపర్ గా చేశాడు, అప్డేట్ వర్షన్ రామ్ చరణ్ సూపర్, టోటల్ సూపరే. మాకు వచ్చేసింది బ్రేకింగ్ వచ్చిందా లేదా కాదు తల్లి. సూపర్ కాకపోతే మనం అన్నయ్యని మనం చూస్తామా, సూపర్ కాకపోతే పవన్ గారిని మనం చూస్తామా, సూపర్ కాకపోతే రామ్ చరణ్ గారు మనం చూస్తామా, అన్ని సూపర్ అయితే నేను చూస్తున్నాం మనం, సూపరే కదా చూస్తారు కదా స్క్రీన్స్ మీద చూస్తాము, అందుకే మీకు సూపర్ అని చెప్తున్నాను. ఓకే, నేను ఇందాక మీకు అడిగింది కూడా కొట్లాటల గురించి, ఈ గజం దగ్గర కాదన్నా, అంటే ఇప్పుడు ఈ ఫైట్లు మీరు డిస్కస్ చేస్తారు కదా మీరిద్దరు కలిసి కూర్చొని, అరే నేను ఇది కాదంటే నువ్వు ఇది ఇట్లా అంటాం. మా లో యాంగిల్ అంటాడు, హీరో డోర్ కొట్టుకొచ్చే భలే ఉంది అంటాడు, నేను అంటాను టాప్ చుంచుకొని హీరో దిగితే బాగుందని ఇద్దరం కొట్లాడుకుంటాం, 2 తీసుకెళ్ళి డైరెక్టర్ దగ్గర చూపిస్తాం, సార్ వాడు రాము అనే వాడు డోర్ కొట్టుకోవచ్చా అంటాడు, నేను టాప్ చుంచుకొని దిగాడు అనుకోండి ఫుల్ ఆడియన్స్ షాక్ తింటారు సార్ అని చెప్తాం. డైరెక్టర్ చూస్తాడు, కెప్టెన్ కదా సినిమా, డైరెక్టర్ కెప్టెన్ కదా సినిమా 24 కాప్స్ మీద మాకు టెక్నీషియన్ మీద, ఆయన అంటాడు బెదర్ చెప్పింది బాగుంది డోర్ కొట్టుకొచ్చింది అని అనుకోండి, సూపర్ అక్కడ కాంప్రమైజ్ అయిపోయింది. ఏరే అయితే సక్సెస్ కావాలి కదా, డైరెక్ట్ నచ్చిందంటే హ్యాపీ. మాకు స్టార్టింగ్ లో కొంచెం సినిమా స్టార్టింగ్ లో నేను చెప్పింది మిస్ అయిపోయిందని చిన్న వాడు నేను షార్ట్ చెప్పలేదు సాయంకాలం పలుకునేవాడు కాదు, అంత అంత అంటే పని మీద అంత వైరాగ్యం ఉండేది. గౌతమ్ పుత్ర చేత కన్నా వచ్చింది కాబట్టి మాట్లాడతాం. గౌతమ్ చేతకు ఒక కింద పడ్డ బాడీని గుచ్చి లేపుతాడు బాలయ్య బాబు చిన్న ఒక ఇంట్రడక్షన్ ఫైట్ లో. నేనేదో నా సూపర్ అన్నాను, వాడికైతే నచ్చలేదు, ఇంకోటి ఏం చేద్దాం అన్న కొట్లాడు ఇది చేసాం. వాడు సాయంకాలం బలకుండా అలా నచ్చింది చేయలేదు. సినిమా సూపర్ అయిన తర్వాత బాగానే ఉందన్న తర్వాత అప్పుడు వాళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటే ఈ ఆత్మపల్లికి వెళ్ళిన తర్వాత మా కోపతాపాలు కూడా ఒక చిన్న అంటే హాఫ్ అన్ అవర్ 10 నిమిషాల్లో కోపం కూడా ఇమ్మీడియట్ మారిపోతుంది. చిన్నపిల్లడికి ఏడుస్తున్నావు అనుకో చాక్లెట్ ఇచ్చింగలే నవ్వుతాడు.
అట్ట అయింది ఇప్పుడు మా ఇప్పుడు మాయ పని. ఓకే. సో బాలయ్య బాబు గారు అన్నారు, అలాగే నాకు మహేష్ బాబు గారు అంటే గుర్తొచ్చారు. మేము గుర్తు చేతను అడుగుతున్నాం, నీకు గుర్తులేదు తల్లి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి. మీరు గుర్తు చేస్తేనే నాకు అంటే గుర్తొస్తుంది. బాగా ఉన్నారు కాబట్టి బాగా గురించి అడుగుతున్నాం. మీ అంతలు మీరే తీసుకొస్తున్నారు, న్యాచురల్ గా ఉండాలి. సరే అడగండి, న్యాచురల్ అడగండి. సో అలాగే మహేష్ బాబు గారితో మీరు ఎక్కువ సినిమాలు చేశారు. ఆయన చిన్నప్పుడు మా నాన్నకి చెప్పకండి నేను డూప్ లేకుండానే వర్క్ చేస్తాను అని అన్నారంట. ఆ చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఫైట్ చేసాను బాబు తోటి. ఓకే. బాబు చిన్నప్పుడు మేము ఫైటింగ్ మీరు డైరెక్ట్ గా ఫైటర్స్ ఉన్నాం అప్పుడు, మాస్టర్ అవ్వాలా. ఓకే, ఫైటర్స్ ఫైటర్స్ ఉన్నాం. బాబు చిన్నప్పుడు గుడిలో టెంపుల్ అనేది వస్తారు. బాబు చిన్నప్పటి గురించి మేము ఫైటర్ గార్డెన్ చూస్తూ ఇప్పుడు ఎన్నో సినిమాలు చేసాం, అడిగాము కూడా బాబుతోటి. వెరీ గుడ్. బాబు చెప్పాలంటే ఆయన సినిమా కోసమే డిజైన్ చేయబడ్డట్టుగా ఉంటుంది అనమాట. అంటే సినిమా కోసమే అంటే అంత ప్రేమిస్తాడనమాట మహేష్ బాబు సినిమాని. చూసినప్పుడల్లా వన్ మోర్స్ కానీ నాకు ఆ పర్ఫెక్ట్నెస్, యాక్టింగ్, ఆడియన్స్కి నేను ఎలా ఇవ్వాలనేది. ఇట్స్ గుడ్ ఆర్టిస్ట్. మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నాం. థ్యాంక్ యూ. మీరు మొత్తానికి వాళ్ళ డాడీకి చెప్పలేదు ఏమని? డూప్ లేకుండానే మహేష్ బాబు గారు చేస్తారంట అని చిన్నప్పుడు? చెప్పలేదు. ఆయన త్యాగరాజ్ మాస్టర్ అనుకుంటా, ఆయన ఫైట్ మాస్టర్. అప్పుడు మేము ఫైటర్గా ఉన్నాం, మాస్టర్ అవ్వలేదు. ఓకే ఓకే. చిన్నప్పటి నుంచే ఒక మంచి ఎనర్జీ. అందుకే స్టార్ అయ్యాడు. సో మీరు అప్పుడు స్టంట్లు చేస్తున్నప్పుడు ఇప్పుడు కొత్త కొత్త స్టంట్ మాస్టర్లు వస్తున్నారు. సో ఇండస్ట్రీలో వాళ్ళతో కలిసి కూడా మీరు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. సో అప్పుడు సినిమాలకి ఇప్పుడు వచ్చిన స్టంట్ మాస్టర్లకి సినిమాలకి మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? ఇప్పుడు మంచి అప్డేట్ వర్షన్ అయ్యారమ్మా. చాలా సీజీలు కానీ అవి కానీ మాకంటే బాగా ముందు ఉన్నారు, అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నారు. అందుకని మేము కూడా అప్డేట్ వర్షన్ గా మారుతున్నాం. అంటే మీకు అప్పుడు మంచిగా అనిపించిందా? ఇప్పుడు అప్డేటెడ్ గా ఈజీ ఆ టైంలో అప్పుడు మంచిగా అనిపించింది, ఈ టైం ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఏ టైంలో ఆడియన్స్ అప్పుడు మంచిగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు నాకు చాలా అంటే ఇప్పుడు వేసిన అర్థం ఏంటి? ప్రేక్షకులు మారుతుండాలి. ప్రేక్షకులు ఎప్పుడు వాళ్ళు కొద్దాను కోరుకుంటారు, లేకపోతే అంటే మనం రిజెక్ట్ అయినట్టే. వాళ్ళకి ఎందుకు ఏం అవసరం అంట నేను అంటాను. సరే ఇది రామలక్ష్మణుడు అంటే మనకు వాళ్ళు సినిమా ప్రేక్షకులు రామలక్ష్మణుడు ఏం అవసరం, వాళ్ళు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మాది కొంచెం మాకు సినిమా చేస్తున్నప్పుడు మా వర్షన్ కొంత ఉంది. ఇప్పుడు మాలో నుంచి ఇంకో అప్డేట్ వర్షన్ వచ్చింది. మేము కాదు, మా సన్ వచ్చాడు, అది అప్డేట్ వర్షన్ అన్నాం. అప్డేట్ వర్షన్. కాబట్టి సీనియర్టీ జూనియర్స్ మిక్స్ చేసి వెళ్తుంది బండి. అవును, కరెక్టే. ఇప్పుడు ఇంకా కొంచెం బ్లాస్ట్ అవుతున్నాయి ఫైట్స్ అన్ని. సూపర్. అంటే ఎక్కువ రిస్కీగా షార్ట్స్ తీయాలి, ఎంత వరకు రిస్క్ అనేది మెయింటైన్ చేయొచ్చు అన్న మనం ఇప్పుడు వస్తున్న సినిమాల్లో? ఎందుకంటే రీసెంట్ గా తమిళ్లో ఒక మాస్టర్ చనిపోయారు చేస్తూ. ఇప్పుడు కూడా ఏంటంటే తల్లి యాక్చువల్ ఇప్పుడు మా ఫీలింగ్ ఏంటంటే సీజీ వర్క్ కొన్ని వచ్చింది, టెక్నాలజీ కొంచెం అప్డేట్ వర్షన్కి వచ్చింది అనమాట. అందుకని ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. సరే వాళ్ళు అంటే అతనితోటి మేము వర్క్ చేసాం అనమాట. కింగ్లో కూడా జంప్ చేశాడు, ఒక జంపు చేశాడు అతను, రాజీ అని తెలుసు, మంచికూరాడు, మాకు తెలుసు. మేము మాస్టర్ దగ్గర మా దగ్గర వర్క్ చేశాడు. సరే మేము కూడా ఎన్నో జంపులు చేసాము, అన్నీ మనం అనుకున్నట్టుగా ఏం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏంటంటే అందరు కూడా ఇప్పుడు ఆ టెక్నాలజీ కొంచెం సీజీ అందరూ కూడా ఇప్పుడు చాలా మంది హీరోస్ కూడా మామూలుగా ఫోన్ చేసి అడిగారు, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏంటి అలా తీసుకోవడం అనేది. కాబట్టి ఇప్పుడు మేము కానీ అప్కమింగ్ మాస్టర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీని వాడుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. అంటే మీరు అప్పుడు సీనియర్ హీరోలతో చేశారు, ఇప్పుడు వస్తున్న జనరేషన్ హీరోస్తో కూడా చేశారు. మీకేమన్నా అంటే వాళ్ళే బాగా చేస్తుండే, వీళ్ళు కొంచెం హార్డ్? అప్పుడు సీనియర్ హీరోలు చేసినప్పుడు సీనియర్ ఉన్నప్పుడు జూనియర్ హీరోలు జూనియర్ లాగా మారిపోయాము. మేము పిల్లల్లాగా కాకపోతే యూత్ లాగా కాకపోతే ఒప్పుకుంటారు. లేదండి నేను ఒక టైంలో అలా మెసేజ్ ఇప్పామనుకో చాలా పక్కన మాస్టర్ అవునంటారా? ఎవరన్నా అన్నారా? అందరూ అటు అంటారు అంటున్నా. మనం మారకపోతే అంటారు, మారకపోతే అంటారు, అప్డేట్ అవ్వకపోతే. వాళ్ళకి ఏం అవసరం, వాడు సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళు ప్రతి హీరో కూడా అతని సినిమా హిట్ అవ్వాలి. ఇప్పుడు హీరోలకు ఒక కాంపిటీషన్స్, ఒక డైరెక్టర్ ఒక కాంపిటీషన్స్, ఫైట్ మాస్టర్ మా కాంపిటీషన్స్, అట్లా
జీవితం ఒక పోటీ తత్వంతో జీవితం ముందుకెళ్తుంది బంగారం. అటప్పుడు ఎవరు రిలాక్స్ అయ్యామనుకోండి ఇంట్లో ఉంటాం, ఆడ ఉన్నాం మనం. ఆ పోటీ తత్వంలో ఆ రన్నింగ్ రేస్ రన్నింగ్ రేస్లో మనం పాల్గొనాలి. నాకండి నేను సీనియర్ని క్యాబ్ పెట్టుకున్నాను, 2 చాలులు వేసుకున్నాను, నాకేంటని కాలు వేసుకుంటే మాస్టర్ గారు ఇంట్లో ఉంటాడు, షూటింగ్ జరుగుతూ ఉంటాయి. ఓకే, మరి మీరు రీసెంట్ గా చేసిన స్టంట్ లో మీ ఫేవరెట్ ఏది, అంటే మీరు బాగా ఇష్టపడి చేసింది? సినిమా రిలీజ్ అయినాయా అవ్వాల్సింది? రిలీజా? రెండు పర్వాలేదు. ఇప్పుడు అఖండ చేసాము సినిమా ప్రిన్స్. దాని ముందు చెప్పారంటే అన్ని ఇష్టంగా చేస్తాం, ఇష్టం లేకుండా ఎందుకు చేస్తాం? మీరు అట్లా అంటే కష్టం అన్నా, నన్ను ఏది అడిగి అందుకని కాదు, ఇష్టంగా చేయకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు మాకు, డబ్బులు ఎందుకు ఇస్తారు? కానీ మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏది ఇష్టంగా చేస్తామంటే అంటే ఆ సినిమా ఇష్టంగా చేయలేదు, ఈ సినిమా ఇష్టంగా చేస్తాను మేము అడిగి చెబుతాం అంటున్నా. అది కూడా కరెక్టే, కాకపోతే ఫేవరెట్ ఇందాక మీరు చెప్తూ ఉన్నారు అఖండ త్రిశూలం ఫైట్ అనేది చాలా పాపులర్ అయ్యింది, మెడమల్ తిరిగేది. సో అది మీరు షాంపూలేను అంటే షాంపులే అంటారు. మనం షీట్ కొడికి వెళ్ళినప్పుడు అన్నప్పుడు ఇది స్వీట్ కొంచెం చేతి తిన్న తర్వాత షీట్ భలే ఉందనగానే కిలో గట్ట అంటాం కదా, అట్లాంటి దిగింది అన్నారు. మరి కిలో ఎప్పుడు కిలో కూడా ఇప్పుడు చెప్తాను మీకు, చెప్తే మంచిదే కదా. రాజా సాబ్ 100 మంది గాలి అలా లేచారు, ఇది షాంపులే. మళ్ళీ మీరే టాపిక్ తీస్తున్నారు అన్న, రాజాసాబ్ గురించి మీరు చెప్పాల్సిందే. నీకు డబ్బులు మాకు కూడా ఇవ్వాలి కొంచెం, ఆయన ఫస్ట్ వాళ్ళు ప్రమోట్ చేయకముందే మీరే సినిమాలను ప్రమోట్ చేస్తారు, మంచిదే కదా. మరి ఫుడ్ తింటా కదా, ఆ మాత్రం ప్రమోట్ చేయకపోతే ఎలాగా? అందుకే మరి చెప్పమంటున్నా నేను. అందుకని రాజేష్ రావులో 100 మంది అలా గుమ్ములు ఎగుతారు, చిన్న షార్ట్ అవుట్ వచ్చింది అనమాట, అది 100 మంది, అది స్పీడ్ అనమాట. సినిమా చూస్తే అలాంటి వా అనేది ఇంకెన్నో ఉంటాయి. అది జస్ట్ శాంపుల్ మాకు టీజర్ అంటే. ఓకే, సో అట్లాగే మీరు రాజమౌళి గారితో వర్క్ చేశారు మగధీరాలో. సో మళ్ళీ అందరి చూపు దేని మీద ఉందంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారు వస్తున్న సినిమా మీద ఉంది. దాంట్లో మీరేమైనా వర్క్ చేయబోతున్నారు రాజమౌళి గారు? అలాంటి అదృష్టం మాకు లేదనుకుంటాను. అంటే అంటే ఏది కూడా కొన్ని విషయాలు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ వాళ్ళు నిర్ణయించుకున్న దాన్ని ఆధారపడడం తప్పక మనం ఆశపడటం అనేది జరిగేది కదా. ఇస్తే చేస్తాం, ఈ లేదని వెరీ హ్యాపీ, ఇస్తే వెరీ హ్యాపీ, ఇస్తే డబుల్ హ్యాపీ, ఈ పని ఇంకా డబుల్ హ్యాపీ. ఎందుకంటే మనకంటే మంచి అంటే సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తుంది కదా, అది ఒక మంచి పెద్ద పెద్ద ఫారెన్ మాస్టర్ వాళ్ళని తెచ్చి మంచి తెచ్చారు అనుకోండి. రాజమౌళి ఇప్పుడు ఇంటర్నేషనల్ అయ్యారు కదా, ఇంకా ఇంగ్లీష్ సినిమాలు అయ్యారు అనుకోండి, ఇంకా తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప డైరెక్టర్ అని మెచ్చుకున్నాం కదా. అందుకని సినిమా హిట్ అవ్వాలి, అందుకని మాకే వేయాలని కాదు, మాకంటే మంచి మంచి పెద్ద పెద్ద మాస్టర్లు ప్రపంచంలో పెద్ద మాస్టర్లు అన్ని కూడా వర్క్ చేయొచ్చు మంచిదని మేము అనుకున్నాం. ఓకే, సో అట్లాగే మీరు తెలుగుతో పాటు వేరే లాంగ్వేజెస్ కూడా చేస్తూ ఉంటారు? చేసాము, తమిళ, కన్నడ చేసాము. కన్నడ. సో ఇక్కడ హీరోలకు అక్కడ హీరోలకు మీరు ఏమన్నా డిఫరెన్స్ చూసారా? అంటే అక్కడ హీరో 2 కళ్ళు, ఇక్కడ హీరో 2 కళ్ళు, అక్కడ హీరో 2 చేతులు ఉన్నాయి, అక్కడ హీరో 2 చేతులు ఉన్నాయి. అందుకని చెప్పి అందుకని మన హీరోలకి 2 చేతులు కాదు, కర్ణాటక 2 చేతులు ఉన్నాయి. కన్నడలో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా? కన్నడలో మాట్లాడమా, తమిళ, మలయాళమా, నేను మాట్లాడు, ఏనైతే నాకు గుర్తు. తల్లి ఈ బాడీలో మలయాళం ఫుడ్ ఉంది, కర్ణాటక ఫుడ్ ఉంది, తెలుగు ఫుడ్ ఉంది, హిందీ ఫుడ్ ఉంది, ఒరిస్సా ఫుడ్ ఉంది. ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు అడిగారు కదా తల్లి, కర్ణాటక హీరోలు బాగా చేస్తారా, తెలుగు హీరోలు బాగా చేస్తారని చెప్పండి దానికన్నా. మరి అదే చెప్పే కానీ కర్ణాటక హీరో ఉండదు, లోపల ఉన్నది భగవంతుడు, తెలుగు హీరోలో ఉండదు భగవంతుడు, చైతన్యం, తమిళ్లో హీరోలో ఉండదు భగవంతుడు చైతన్యం. చైతన్యం ఇప్పుడు ఆ చైతన్యం ద్వారా నువ్వు సొత్తు మాట్లాడుతుంది, శవం దగ్గరికి వెళ్ళి మాట్లాడుద్దా? కాబట్టి అందరూ ఒకేలాగా బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు అందరూ, మీతో వర్క్ చేసిన వాళ్ళు అందరూ బాగా చేస్తారు. నేను కూడా మంచి చేసిన ఇంటర్వ్యూ. నా బంగారు తల్లి అడగండి, ఎందుకంటే నీకు అడగమని కొన్ని చూడరు, మేము మాట్లాడుతున్నా. సరే, నేను మీరు వర్క్ చేసిన హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి ఒక్క వర్డ్ అన్నా చెప్పండి. చిరంజీవి గారు సూపరు, బాలకృష్ణ గారు సూపరు,
భగవంతుడు సూపర్ సూపర్, మహేష్ బాబు గారు సూపర్, లాస్ట్ కు నువ్వు సూపర్, సూపర్, ఎన్టీఆర్ సూపర్, రామ్ చరణ్ సూపర్, అందరు సూపర్ మీకు. వాళ్ళు సూపర్ కాదు అట్ట హీరోలు అయ్యారు అట్లా అడుగుతున్నాను. అంతే. సూపర్ కాకపోతే స్టార్లు ఎట్ట అయ్యారు మనకి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఆ ఊర్లో సాధారణ మనుషులు ఎందుకు మాట్లాడుకుంటాం? మనకి నువ్వు అడగో నేను మాట్లాడతాను. ఎందుకు వీళ్ళు సూపర్ అయ్యారంటే వాళ్ళు సూపర్ అయితేనే వాళ్ళు సూపర్ అయ్యే మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే ఎవరిబడి సూపరే. ఎందుకంటే ఈ ఆత్మపైన మేము ఇంతకుముందు ఏదో 10 సంవత్సరాల ముందు అడిగి ఉంటే నువ్వు ఆయన సూపర్ కాదు ఈయన కాదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేము ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత విశ్వం అంతా ఒకటే, వసుదేవ కుటుంబం. చిరంజీవి అన్నయ్యలో ఉండే శక్తి, బాలీబాబులో ఉండే శక్తి, శక్తి, తర్వాత మున్సిపాలిటీలో ఊడుస్తున్నాడు చూడు మున్సిపాలిటీ సోదరుడు, అతనిలో ఉండే శక్తి, నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్న శక్తి, రేవంత్ రెడ్డి గారు ఉన్న శక్తి. సరే మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి మీ వైపే వస్తాను నేను. ఒకే శక్తి, ఒకే శక్తి, రూపాలు వేరు. సో ఫైట్ మాస్టర్లు అనగానే మనకి డైట్లు అవన్నీ మంచి మెయింటైన్ చేయాలి, హెల్త్లు అవన్నీ. సో మీరు డైట్స్ గురించి కూడా చెప్తూ ఉంటారు. సో మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతూ ఉంటారు? సూపర్ డైట్ అంటే జనానికి తెలియందే మేము చెప్పట్లేదు. అంటే మాకు తెలుసు అనుకుని అని కూడా కరెక్ట్ కాదు. ఏదో కొంచెం ఏలే తల్లి మా ఫీలింగ్ ఏంటంటే తల్లి దేహం అనేది ఏంటంటే ఆధారమైంది, అన్నిటికీ ఆధారమైంది. నువ్వు చూడాలన్నా, నువ్వు మాట్లాడాలన్నా, హీరోల గురించి ఫైట్లు చేయాలన్నా, హీరోలు ఎవరన్నిటికీ అందరికీ మ్యారేజ్ చేసుకోవాలన్నా, పిల్లలు కావాలన్నా అన్నిటికీ దేహం ఇది ఉపయోగపడేది. అన్నిటికీ మూలాధారం దేహం. అర్థమైందా? ఇప్పుడు దేహం లేదనుకోండి, నువ్వు ఇంటర్వ్యూ మమ్మల్ని అడగలేదు కదా. మరి ఇన్నిటికి ఉపయోగపడిన దేహం కోసం మార్నింగ్ లేసి ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ దీనికి ఏం పెట్టాలి, దీనికి ఏ టైంలో వండుకోబెట్టాలి, ఏం తినిపించాలి అనే సంగతి మనకు ఒక క్లారిటీ ఉంటే సేఫ్ గా ఉంటాం. దీనికి ఏమి తాగించేది అంటే వాటర్ తాగించాలా, వేరే తాగించాలి. ఎయిర్పోర్ట్ కి మనం వెళ్తాము, ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు అంటారు కత్తిర్లు, స్మోకింగ్స్, తర్వాత సీజర్ లైట్ ఇవన్నీ నాట్ అలౌడ్ అంటారు కదా. ఎయిర్పోర్ట్ చూసుకుంటారు నోట్ పెట్టుకో, ఆల్కహాల్ నాట్ అలౌడ్, నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్. ఇక్కడ పెట్టుకోవాలి బోర్డు. మనం ఈ ఎయిర్పోర్ట్ ఈ ఫ్లైట్ బాగా సురక్షితంగా చేరాలంటే, అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే ఇదో ఫ్లైట్ కాదు ఇది. అంటే ఇది కాదు తల్లి, మనం ఒక టొయాటో లేకపోతే బెంజీ కార్ తయారు చేసి రేంజర్ తయారు చేశారంటే అంటున్న ఎండీని, మరి ఈ రేంజర్ తయారు చేసి ఆయన గుర్తించుకోవాలి కదా మనం. ఇక్కడే 2 కళ్ళు, ఇక్కడే 2 చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ కరెక్ట్ గా పెట్టాడే, మరి ఈ రేంజర్ వరకు గుర్తించాలి. ఏంటంటే దీనికి కొంచెం ఫోకస్ చేయమని అంటాం. దీనికి కొంచెం జాగ్రత్తగా దీన్ని కరెక్ట్ ఒక 6 అవర్స్ 7 అవర్స్ పుడుకోబెట్టాలి, దీన్ని రెస్ట్ ఇవ్వాలి. కరెక్ట్ దీనికి కొంచెం అరిగే ఆహారం, సాత్విక ఆహారం, మంచి ఫుడ్లు, ఫ్రూట్స్, ఆకుకూరలు, ఇట్లా మంచి ఆహారం పెట్టాలి. కొంచెం మార్నింగ్ లేసి అంటే పడుకునే సమయంలో టీవీలు, సెల్ ఫోన్లు చూసి మైండ్ ఖరాబ్ చేసుకోకుండా కొంచెం ఎర్లీగా పుణుకు పెడితే ఎర్లీగా లేకపోవచ్చు. ఇట్లా మేము లేసే టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తాము. 3కి లేస్తాము. 3 to 5 పడుకునే టైం అది. పడుకునే టైం మేము వెళ్ళి లేచిన టైంలో పక్కన మా ఇళ్ళలో కుర్రోళ్ళు పైన టెర్రస్ మీద మాట్లాడుతూ ఉంటారు. 3 గంటలు లేస్తాము. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి, ధ్యానం. నేనే ఉన్నా అసలు ఏంటి భూమి, నీరేంటి, అసలు మనం ఎలా ఉంటాము, ఉండి 4 రోజులు నాటకాలు ఎందుకు, వాడెందుకు, వీడెందుకు, పగలెందుకు అని కొంచెం ఆలోచించుకొని చేస్తాము. 5 to 6 సూర్య నమస్కారం, ప్రాణాయామం, ఎక్సర్సైజ్ చేయిందే ఈ గాడిదలకి టిఫిన్ పెట్టాం. టిఫిన్ ఎక్సర్సైజ్ ఒక రోజు పేర్లు మార్చాము మేము. రామకృష్ణ కదా కొన్నాళ్ళ కొంతమంది గాడిదని పేరు మార్చాము. అంటే మీరే పిలుచుకుంటారా? అంటే సంసార బండి లాగే ఒక గాడిదలు, ప్రపంచాన్ని కాదు మేము మమ్మల్ని. మరి ప్రపంచం పేరు ప్రతిష్టలు గాడిదలు కాపాడాలి. గాడిదలు ఎన్ని గాడి మీద లగేజ్ తీసుకెళ్తాం. అట్లా ఇది గాడిదల మీద చాలా లగేజ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ ధ్యానం కొద్ది దించుతున్నాం లగేజ్. అందుకని మార్నింగ్ ఎక్సర్సైజ్, సూర్య నమస్కారం, ప్రాణాయామం చేస్తాము. మార్నింగ్ కొంచెం జీడిపప్పు, బాదం నానేసి, బొప్పాయి ఇలాంటివి తీసుకుంటాము. మీరిద్దరేనా ఇంట్లో వాళ్ళందరూ సేమ్ మేమిద్దరమే.
మా ఇంట్లో వాళ్ళందరూ మా మాట పెద్ద వినరు. వింటారు. ఇద్దరు మాట వినరు తల్లి. భగవంతుడి మాట, ఇంట్లో సంపాదించే యజమాని మాట వినరు. ఎవరు వినరు. ఇది రియల్. అంతే అంటారా? ఇద్దరు మాట వింటే హ్యాపీగా ఉంటుంది. వినరు. సంపాదిస్తాడు కాబట్టి ఆయన భగవంతుడు ఎందుకు గుడిచావు నువ్వు అంట. వాళ్ళు చాలా మంది అంటారు, మళ్ళీ ఎందుకు గుడిచావండి భగవంతుడు గారు మీరు, నేను గుడిచుకున్నాను మిమ్మల్ని అంటారు. ఆయన ఎదురుకొచ్చిన అంటారు. అందుకని ఆయన కనిపించకుండా ఇంట్లో వాళ్ళు ఏంటంటే తాలిపడి కట్టే కదా సంపాదించి పెట్టి అర్థమైంది. ఎందుకంటే ఇవన్నీ ఈజీ తెలుసుకున్నాం కాబట్టి నవ్వుతున్నాం అనమాట. ఎందుకంటే లేకపోతే ఇంత సంపాదిస్తున్నాను అంటావు, బాధపడాలి. కానీ భగవంతుడు సరదాగా ఎంజాయ్ చేయడానికి మనం పంపించాడు. మనం టూరిజం, మనం అందరం ఏంటంటే టూరిస్టులు. మనం ఫ్యామిలీ కొంచెం మధ్యలో భార్య వచ్చి కలిసింది, మధ్యలో పిల్లలు వచ్చి కలిసారు. కొన్నాళ్ళ తర్వాత పిల్లలు వాళ్ళ పెళ్లి వెళ్తారు, వదిలేస్తారు. టూరిజంలో భార్య పిల్లల దగ్గరికి వెళ్తుంది, లాస్ట్ మిగిలేదు ఒక్కడే. సో అన్న మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇండస్ట్రీలో మీరు ప్రాజెక్ట్ లో పిచ్ నోట్ ఉందంటారు అనేది ఉంటది అన్న, ఇండస్ట్రీలో ఉంటది. మీకు ఫ్యాన్స్ ఉన్నంత కాలం ఉంటది. గతాన్ని గుర్తు చేసుకోవటం, ఫిక్షన్ గుర్తు చేసుకోవటం. మేమేమంటే ధ్యానంలో మాకు వచ్చేది ఏంటంటే, నేను పోయిన కాలంలో ఆ టైంలో అలా చేసారు, ఎలా వీకాను, అలా కోసేసాను, కుప్పలేసాను అని చెప్పుకున్నాను అనుకోండి. అసలు ఇప్పుడు లేడంటే అర్థం, లేడంటే అర్థం. నెక్స్ట్ జరగబోయే దానిలో అనుకోండి, పాపం మీరు ఇక్కడ లేడు ముందు ఉన్నాడన్న. ప్రజెంట్ లో ఉన్నాం మేము, జరిగిపోయిన దానికి ఆలోచించాం. ముందు ఏం చేయాలో, ఏం జరగబోతుందో ఆలోచించాం. ప్రజెంట్ లో నువ్వు అడుగుతున్నావు, మేము చెబుతున్నాం. ఏ సినిమా వస్తే ఆ సినిమా చేస్తున్నాం. ఈ సినిమా మీకు అవసరం లేదంటే ఓకే, అవసరం అంటే ఓకే. ప్రజెంట్ గా మెడిటేషన్ లోకి వచ్చిన, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజెంట్ లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకని ఫీచర్ అనేది లేదు. ఇదే ఫీచర్. ఇప్పుడు నువ్వు ఇదే ఫీచర్. ఫీచర్ అయితేనే కదా మమ్మల్ని రాజా సాబు అక్కడట్టు ఇవన్నీ చేస్తున్నాం. ఫీచరే కదా ఇది. లేదంటే నెక్స్ట్ చిన్న 5 ఆ సినిమాకి మేము ఫైట్ మాస్టర్లు అంటే అది అంటే ప్రేక్షకులు క్లారిటీగా ఉండాలి, చాలా క్లారిటీగా ఉండాలి. ఆ అమ్మాయి ఏదో అడుగుతుంది, చెప్పండి రా గాడిదలారా, మీరు ఫీచర్కి వెళ్తారని వాళ్ళ కోసం చెబుతున్నాం. మేమది కాదు, చెప్పొచ్చు నీకేం, మేము నెక్స్ట్ అనొచ్చు. సరే, ఒక్క మాట అన్నా, పర్లేదు. ఇప్పుడు వచ్చే స్టంట్ మాస్టర్లకి మీరేమన్నా సజెషన్ ఇస్తారా? వాళ్ళంతా చాలా తెలియగల వాళ్ళు, అప్డేట్ వర్షన్ వాళ్ళంతా. వాళ్ళకి మనం సజెషన్ ఇచ్చే రేంజింగ్ లో లేరు అనమాట. ఇప్పుడు ఏంటంటే చాలా యూత్ బాగా అడ్వాన్స్ అయిపోయారు. ఇప్పుడు మన సజెషన్ తీసుకుని వాళ్ళు వెళ్ళేలాగా లేరు. వాళ్ళు తెలుసుకుంటే మేము తీసుకుంటాం అనమాట. ఎందుకంటే అంత గొప్ప వాళ్ళు. అందుకని ఇప్పుడు అప్డేట్ వర్షన్ లో నడుస్తున్న ప్రపంచంలో వాళ్ళకేం తెలియదు అని అంటే ముందు మనకు తెలియనట్టు అర్థమైంది. అందుకని ఆ యూత్ అప్డేట్ వర్షన్తో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతోటి మనం వెళ్తుంటే కొన్నాళ్ళు ఉంటాం. వాళ్ళకేం తెలియదు అంటే వెనకే ఉంటాం, ఇక్కడే ఉంటాం. అందుకని అందరూ ఏదో టాలెంట్ టెక్నీషియన్స్ యాలిషన్ లేకపోతే రారు తల్లి. ఈత అంతా చాలా మంచి వాళ్ళు. నేను మీతో ఇంటర్వ్యూ అనగానే కొంచెం సీరియస్ ఉంటదేమో, ఫైట్ మాస్టర్లు ఫైటింగ్ ఏం చెయ్యరు కానీ జర అంతా సీరియస్ గా నడుస్తుంటది అని అనుకున్నా. కానీ మీరంతా ప్రశాంతంగా నవ్వుకుంటూ, అసలు మీకు ఇంత నవ్వుకుంటే మీకు సీరియస్ ఒక ఫైట్ సీన్ ఎట్లా గుర్తొస్తుంది అన్న? ఇక అది మాకు ఏంటంటే క్యారెక్టర్ మారిపోతుంటాం తల్లి. అంటే సీరియస్ అయిపోతారు, ఆర్డర్ పంగానే సీరియస్ అయిపోతాం. ఆ స్టార్ట్ అయిపోగానే బయటకు వచ్చి నవ్వుకుంటాం. ఏం లేదు తల్లి, కాదు అన్నది మనం నిజం జీవితంలో సినిమా అని అనుకుంటున్నాం, యాక్టింగ్ అదంతా అనుకుంటున్నాం. మన ఒరిజినల్ కూడా మనం యాక్ట్ చేస్తాం. యాక్చువల్లీ అంటే మాకు ధ్యానాన్ని రాముంది ఏంటంటే తల్లి, మాకు ధ్యానాన్ని రాముంది అనుకున్నానంటే సినిమా వేరే, ఇదంతా నిజం అనుకున్నాం. ఇది సంసారం, ఫ్యామిలీ, పిల్లలు, ఇదంతా మా ఆత్మపనగలు తెలిసిపోయింది. 2 టిన్స్ అని అంటే అది సినిమా, ఇది కూడా ఒక సినిమా లాంటిది. పగట కళ, ఇది రైట్ కళ. కళ అంటావు చూడు, ఇప్పుడు పడుకున్నావు నువ్వు, ఈ సినిమాలు వస్తే అన్ని వస్తాయి, అప్పులు బాధలు అంటారు, ఎంత కట్టాలనుకుంటాం మనం అనుకుంటారు మనుషులు. పండుకుంటాడు, ఇది కళ మర్చిపోయింది, ఇంకో కళ వస్తుంది నైట్ మా ఫారెన్ లో ఉండట్టు, ఆ కళ అంటాడు. లెగుస్తాడు, మళ్ళీ ఈ కళ స్టార్ట్ అవుద్ది, పండుకుంటే అది లెగిస్తే ఇది, 2 కళలే అని సత్యాన్ని మేము తెలుసుకున్నాం. ఇప్పుడు మనంతా కళ్ళ మాడుకుంటున్నాం. ఇప్పుడు నేను ఎప్పుడు లేవాలి? ఇంటర్ అయిపోతారు, లేపేస్తారు.
నా తల్లి ఏం లేదండి తల్లి, ఈ టెన్షన్స్ ఎందుకు నవ్వుతున్నామంటే మీ ఇన్నర్ ట్రావెల్ చేసి నాకు అర్థమైంది. దీని మీద ఎమోషనల్ ట్రాజెడీకి వెళ్తే మిగిలేదు నీకు సర్టిఫికేట్ లేవుతారు తెలుసా, షుగరు, బెడ్ ప్రెషర్స్, హార్ట్ లో హోల్ వేయటాలు, హార్ట్ బ్లాక్ అయింది అంటాం, టెన్షన్, నిద్ర పట్టుకుంటూ అలా తోలటం, ఇవన్నీ టెన్షన్స్ ఉన్నాయి. నవ్వుకుంటూ వస్తే నవ్వుకుంటుంటే అవన్నీ ఏడొస్తాయి అన్న, అవన్నీ ఏడొస్తాయి. ఇట్లా నో మెడిసిన్ నో డాక్టర్, ప్రస్తుతానికి వెరీ హ్యాపీ ఉన్నాను అనమాట. అందుకని చేత అయితే నవ్వుకోండి, ఫైట్లు చేయొద్దు, నవ్వుకోవాలి. నవ్వుకోవాలి. ఇప్పుడు మన టైం అయిపోయింది, మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకోవచ్చు. నాకు ఒక చిన్న అప్డేట్ కావాలి. అంటే నా ఫేవరెట్ హీరో గురించి మీరు చెప్పారు కాబట్టి నేను ఒక చిన్న అప్డేట్ అడుగుతున్నాను. పెద్ది గురించి మీరు మాట్లాడారు కాబట్టి. అవును, రామ్ చరణ్ గారు. సో ఆయన క్యారెక్టరైజేషన్ గానీ లేకపోతే రంగస్థలంలో ఎలా ఉన్నాడో డిఫరెంట్ గా, ఇక్కడ కూడా ముక్కు పుడక పెట్టేసుకొని ఆ క్రికెట్ షాట్ గానీ అదంతా ఒక బ్లాస్ట్ అయిపోయింది ఒక చిన్న టీజర్ తోటి. సో ఆ టీజర్ లో మీ షాట్ ఏమైనా ఉంది? అది చేయలేదు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు బ్యాంక్ నవకాంత్ అని ఒక ఫైట్ మాస్టర్ చేశాడు మా దగ్గర అసిస్టెంట్. ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అప్డేట్ వర్షన్ వాళ్ళంతా ఎంతైనా మీ దగ్గర నేర్చుకున్నారు. అప్డేట్ నేర్చుకున్నానని చెప్పి మేమే నేర్పాను. సో అంటే ఆ టీజర్ లో కాకుండా వేరేది ఉండబోతుందా మీది? మరి అలాగే చేస్తే అనుకో మీరు చూడరు కదా. ఎందుకు చూడమని? మా అసిస్టెంట్ కు మాకు పోటీ. ఓకే, ఇలా ఏం తల్లి ఆ సినిమాలో పెద్ద ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తీసుకొచ్చాడు అనమాట. క్రియేటర్ గోస్ టు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ మనకి బుచ్చిబాబుకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇప్పుడు ఇట్లా స్టైల్ గా పాష్ గా కాకుండా ఇప్పుడు మీకు ఒక టాస్క్ అన్నమాట, అది ఊర్లలో జరిగే ఫైట్ల లాగా న్యాచురల్ గా ఉంటది. మాది యాక్చువల్ పక్క విలేజ్ కదమ్మా, మేము గేదెలు మేకలు కాసుకుంటూ అసలు విలేజ్ రంగస్థలం క్యారెక్టరేషన్ మాది. కాబట్టి అలాంటి కథలన్నీ మాకు ఒక మాకు 19 years 18 years ఊర్లో గేదెలు కాస్తాను, మేకలుగా లుంగిలు కట్టుకుని మేకలు కాస్తాను, ఊర్లో ఫైటింగ్లు ఉండదు చూడు, అవి గుర్తు తీసుకుంటాం న్యాచురల్ గా. మరి మీరు రంగస్థలం చూసారు కదా, ఆ గిడ్లు కొట్టుకుని దొర్లు పడతాం, కింద పడతాం, అన్ని ఇవన్నీ కొంచెం నెగిటివిటీ. మై బర్త్ లో ఏంటంటే మా జీన్స్ లోనే ఉండేది విలేజ్ బ్యాక్గ్రౌండ్, కాబట్టి అలాంటి సినిమా అంటే ఇంకా మాకు ఉత్సాహంగా ఉంటుంది. అది నేను అడిగేది. దొరికింది ఫైన్ లాగే నువ్వు బయట తల్లి. అది సో ఊర్లలో కాబట్టి మీకు ఈజీగా మాకు ఈజీ అనిపించింది. అంటే మా క్యారెక్టరేషన్ అప్పుడు విలేజ్ ఎమోషన్స్ అలా లింగ్ సరదాగా లింగి అలా పైన కొట్టుకుని అంటే ఒక తెలియని ఒక కిక్ ఉంటుంది. మాస్ ఇప్పుడు ఆ టై కొట్టుకొని ఇలా బేగ తీసుకొని ఆ టై అట్ట బాడీ తిరగకుండా గుంటున్నాడు కూడా ఆ లుంగి ఉన్నప్పుడు ఒక చిన్న ఉంటుంది తెలుసా. మాస్ లుక్ అంటే మీకు మాసే మంచి కిక్ ఇస్తుంది అనమాట. మరి మాస్ మాకు కాదు, అందరికి మాసే కిక్ ఇచ్చేది మీకు తెలియట్లేదు. అవునా? నాకైతే పెద్దగా ఫైట్లు చూడండి. చూడవా? గుడ్ గుడ్ గుడ్. అబ్బాయిలు అంటే చూస్తారు కదా అన్న, వాళ్ళు క్లాస్ కావాలి, మాస్ కావాలి, అన్ని కావాలి. అంటే ఒక అభిమానిగా హీరో దగ్గర నుండి ఫైట్లే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. సో దాని యాక్షన్ హీరోస్ వాళ్ళంతా యాక్షన్ బాగా. అంటే ఇప్పుడు చిన్న హీరోలు ఇప్పుడు వచ్చే హీరోలు అని అంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఉండవో కానీ మీకు ఒక పెద్ద హీరో ప్రాజెక్ట్ వచ్చింది అంటే అమ్మో ఇప్పుడు కష్టపడాలి, అంటే డిఫరెంట్ గా చేసేయాలి అని మీరు ఏమన్నా ఇట్లా హోంవర్క్ చేయడం కానీ స్ట్రెస్ అవ్వడం కానీ చేయాలి. చేయకపోతే అట్లా ఒక పెద్ద సినిమా ఒక పెద్ద వచ్చింది అనుకోండి, అది ఇంటర్నేషనల్ ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది, అందరు ఇండస్ట్రీ చూస్తారు, డైరెక్టర్ దాని మీద ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మనం వర్క్ చేయాలి కదా. ఇంకోటి టెస్ట్ అవుతారన్నా కదా, మనం ఎక్కువ ఎమోషన్ అయిపోయి టెస్ట్ అయిపోతే క్రియేట్ రాదు, స్ట్రెస్ అయిపోతే రాదు అంటున్నా. మనం ఈ మనసుని ఏంటంటే తల్లి దీన్ని బిగ తీసుకొని మీద కడగ తిరగదేయాలంటే నీకు బ్లాక్ అయిపోద్ది. ఫ్రీగా న్యాచురల్ గా ఆ మనసును ఫ్రీగా వెళ్తే దాంట్లో నుంచి వచ్చుదు అనంతమైన శక్తి. మనం పోయి అలా చేయాలి అలా చేయాలి ఊహించుకున్నాం అనుకో, ఉన్నది కాదు పోద్ది. అందుకని చూస్తున్న ప్రేక్షకు దేవుడు కూడా అదే చెప్పేది, ఎక్కువ టెన్షన్ పడగా పని చేసే దానిలో ఆనందంగా హ్యాపీకి క్రియేట్ అవుతుంది. హ్యాపీలో క్రియేట్ అయ్యే దానికన్నా మన టెన్షన్ లో వచ్చే మాటకి తేడా వల్ల. కాబట్టి మేము ఎలాంటి పెద్ద ఊర్లో చిన్న గొడవలు పడ్డప్పుడు ఆ మాటలు క్లారిటీ రాదు, జుట్లు కూడా క్లారిటీ రాదు, అంటే ఎమోషనల్ అయ్యాడని అర్థం. ఎక్కువ కోపం వచ్చినప్పుడు మాటలు క్లారిటీ రాదు.
కొట్టే దెబ్బ కూడా సరిగ్గా దెబ్బ తగలదు. అందుకని కోపపడకుండా సైలెన్స్ ఉంటాడు, వాడు కొద్ది దెబ్బ కింద పడతాడు. అట్లే మనం ఎమోషనల్ ఏ పనిలోనే ఎమోషనల్ అయ్యేమనుకోండమ్మా క్లారిటీ మిస్ అవుతాం. అందుకని చూస్తున్న ప్రేక్షక దేవుడి కోసం చెబుతున్నాం ఇది. ఏ పనిలో మీరు సాఫ్ట్వేర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎనీ కావచ్చు, కూల్గా ఉండండి, ఏం మాట్లాడాలో నీ లోపల చెప్పుద్ది, ఏం చేయాలో థాట్ లోపల నుంచి ఇచ్చుద్ది. లోపల అనంతమైన శక్తి ఉంది కదా నా దగ్గర ఉంది. ఆ శక్తికి మనం కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే చాలా మనం శక్తి కనెక్ట్ అవ్వకుండా వ్యక్తులు కనెక్ట్ అవుతున్నాం. అన్న మీరు ఇప్పుడు అంటే ఇట్లా మాట్లాడుతున్నారు కొంచెం ప్రశాంతంగా ఉండాలి, నవ్వుకోవాలి అని. సో అప్పట్లో మీకు ఫేవరెట్ హీరో అనేది సినిమాలు చూస్తుండేనా మీరు? సినిమాలు ఏం చూడటం మా ఫేవరెట్ హీరో ఫస్ట్ మేము సినిమాలు ఊర్లో ఉన్న చూసి అన్నయ్య సినిమాలు ఎక్కువ చూసేవాడు. చిరంజీవి గారి సినిమా అన్నయ్య అభిమానులు అన్నమాట. మరి మీరు వర్క్ చేయాలి ఆయనతో అనగానే మీకు అంటే బాగా భయం వేసిందా? అమ్మో అన్నగారి సినిమాలు చూసేటోళ్ళం, ఇప్పుడు అన్నతోనే వర్క్ చేస్తున్నాము. చక్కన అలా కళ్ళు మూసుకున్నాం ఒక డ్రీమ్. ఓహో ఇది ఎక్కడ ఉన్నాం మనకి ఇచ్చుకొని చూసి. మేము అన్నయ్యను చూస్తానికి చెన్నై వెళ్ళినప్పుడు మాకు ఆయన చూడటానికి 6 months పట్టింది. అంటే చూస్తానికి ఎందుకు చూస్తానికి అంటే షూటింగ్ వెళ్ళి అక్కడ ఆయన షూటింగ్ చూడటానికి. తర్వాత చేయటానికి 2 years పెట్టింది. అంటే 2 years పెట్టింది ఫైటర్ అయ్యి ఆయన అన్నయ్యతో ఫైట్లు చేయటం. ఆ తర్వాత 10 years అనుకుంటాను మళ్ళీ అన్నయ్యతో ఫైట్ మాస్టర్ అయ్యి ఫైట్ మాస్టర్ చేయటం. అంటే ఇన్ని చేంజ్ అవర్స్ మారుతూ అన్నయ్యతోటి ట్రావెల్ జర్నీ. ఏది అది ఫస్ట్ మూవీ? ఫైట్ మాస్టర్ అది 150. ఫైట్ మాస్టర్ గా ఫైటర్ గా లంకేశ్వరుడు, ఖైదీ నెంబర్ 1. మేము అన్నయ్య సినిమా చూసింది 786, ఖైదీ నెంబర్ 786. అన్నయ్య మేము షూటింగ్ లో చూసింది. ఇది మా జర్నీ. ఫస్ట్ జేబు దొంగ షూటింగ్కి వెళ్ళాం. ఎన్ని ఉంటుంది ఇప్పుడు? ఉంటుంది 48, 40 అట్లా ఉండొచ్చు, 38 అట్లా ఉండొచ్చు. సినిమా ఇండస్ట్రీ చెన్నై చూసి భ్రమ చెంది అన్నయ్యతో చేసి భ్రమ చెంది అన్నయ్యతో ఫైట్ మాస్క్ చేసి కూడా ఇంకో బ్రహ్మానికి బ్రహ్మండలం అయిపోయింది. థ్యాంక్స్ గాడ్. ఇలా జర్నీ చేపిస్తున్నాను. వెరీ గుడ్, థ్యాంక్స్ ఆయనకి. ఇంతకుముందు అంతా మేము దీనికి రాకముందు మొత్తం క్రియేటివ్ నేనే చేశానని కొంచెం అలా అనుకునేవాడు అనమాట. అంతరాత్మలో వెళ్ళిన తర్వాత పటావును ముట్టికేసాడు. ఎదవలారు మీకు అంత సీన్ లేదు, నేను చెప్తే ఆడుతున్నారు, ఆడ ఎగరముండి ఎగురుతున్నారు, ఫైట్ చేయమంటే చేస్తున్నారు, నడుముండి నడుతున్నారు. నా చేతిలో కీ బొమ్మ లాంటి కీ లాంటి, నేను కీ తీసేస్తే కింద పడతారు. అప్పుడు సారీ సార్ క్రెడిట్ మొత్తం నీదే. ఇప్పుడు రామలక్ష్మణ్ ఆడియో ఫంక్షన్ రామలక్ష్మణ్ సూపర్ అనగానే మేము ఇద్దరం ఇలా అంటుంటాం. భగవంతుడు క్రెడిట్ అయింది. మనం ఏంటి ఆ క్రెడిట్ మనం వేసేసుకుని, ఆ ట్యాగ్ లైన్ మనం వేసేసుకుని నేను అంటూ షోన్ అనేది ఇప్పుడు అంత తీసేసి క్రెడిట్ మొత్తం అయింది. సో మీ అంటే ఈ యంగ్ హీరోస్ లో మీ ఫేవరెట్ ఎవరు? మీరు సినిమాలు ఇప్పుడు చూస్తున్నారా? ఇప్పుడు అంటే లాస్ట్ గా చూసిన సినిమా ఏది? లాస్ట్ గా అంటే మ్యాక్సిమం మేము ఆ యాక్షన్ సంబంధించే చూస్తాం అనమాట. అందుకని ఇప్పుడు ఇంతకుముందు మా ఫేవరెట్ ఫస్ట్ అన్నయ్య, ఇక ఫేవరెట్ హీరోలు ఎవరు లేరు, ఓన్లీ భగవంతుడే ఫేవరెట్ హీరో. కాబట్టి పనిచేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా దేవరకొండ వాళ్ళందరూ కొత్త వస్తున్నారు. ఇప్పుడు కొత్త బయట మాస్టర్లు కొత్త హీరోలు వస్తున్నారు కాబట్టి అందుకని వాళ్ళు తక్కువ ఎక్కువ అంటాను లేదు. సూపర్ వాళ్ళు కూడా, వాళ్ళు పెద్ద సూపర్, వీళ్ళు ఒక రకమైన సూపర్లు. అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ లో మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా అని అడిగిన. ఇప్పుడు వచ్చే జనరేషన్ మా ఫేవరెట్ భగవంతుడు ఇంకెవరు. ఎందుకంటే ఆయన చూస్తే అందరు మా హీరోలు కాకపడుతున్నారు. భగవంతుడు అంటే అందరు ఫేవరెట్లు అయిపోతున్నారు. ఆయన ద్వారా కానీ మనం చూడగలిగితే చూస్తే అందరు ఫేవరెట్లే. ఇప్పుడు ఎక్కువ తక్కువ ఎవరు లేరు, చిన్న పెద్ద తెలియదు, కుల మతాలు లేదు, ప్రాంత భేదాలు లేదు. ఆయనలో నుంచి చూడగలిగితే, ఆయన్ని వదిలేసి చూసాం అనుకోండి నాయురే మా ఓ ఆ అంటున్నాం. అందుకని ఈ మధ్య నా అనే లేదు. మొత్తం మేము ఇన్నర్ ట్రావెల్ చేసినందువలన ప్రశాంతంగా చూస్తుంటే చిన్న పెద్ద ఈ ఎర్రగొండ నల్లగొండ ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఇంత ఆ కులం ఈ కులం ఈ ప్రాంతం ఆ దేవుడు ఈ దేవుడు ఏది లేదు. అందరు సమానంగా చూడటమే మా గురువులు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నాం. అన్న మీరు హీరోయిన్లతో వర్క్ చేశారా? ఫైట్ సీన్స్ హీరోయిన్స్ అట చేసాం. ఫైటింగ్ మేము అనుష్క మేడం తోటి చేసాం సూపర్ సినిమాలు. ఓకే, అనుష్క గారు హీరోలతోటి అన్ని సినిమాలు చేసాం. సంగ మీ అమ్మాయి శృతి హాసన్ తోటి క్రాక్ సినిమాలో ఫైట్ చేశాను. ఓకే, అప్పట్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?
ఇప్పుడు గురించి అడగట్లేదు అప్పుడు. అంటే అప్పుడు ఫేవరెట్ ఇప్పుడు ఫేవరెట్ ఉండకూడదు ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు కదన్నా, ఫేవరెట్ అని అప్పుడు ఉంటారు ఇప్పుడు ఉంటారు. ఉంటారా అయితే చెప్పండి, సినిమా అయితే ఇప్పుడు చెప్పండి మరి చెప్పండి. అప్పట్లో అప్పుడు ఫేవరెట్లు అభిమానులు ఏం లేదు. సినిమా బాగుందా, డాన్స్ లేస్తారు, స్వీట్స్ అందరూ పెట్టడం. అప్పుడు మా ఫేవరెట్ గీవరెట్లు అంత సీన్ అప్పుడు ఏం తెలియదు. అంటే అప్పుడు చిరంజీవి గారిని ఇష్టపడ్డారు కదా, అట్లనే ఎవరైనా అంటే మేమంటే ఆయన డాన్స్ లేస్తాను, ఫైట్ చేస్తున్నాడు, ఆయన హీరోయిన్ ఫేవరెట్ ఉండేది కాదు, బాగా చేసేవాళ్ళం కాదు. అన్నయ్య సినిమా చూస్తే ఓన్లీ మీ హీరోయిన్లే ఇంట్లో, ఓన్లీ మీ హీరోయిన్స్ ఇంట్లో. మా హీరోయిన్లే ఆ హీరోయిన్లే సూపర్ చూసుకుంటారు. అదే లేకపోతే వేరే హీరోయిన్లను చూస్తే కొడతారేమో వాళ్ళు. అంటే యాక్చువల్ అంటే వాళ్ళంటే కొంచెం భయమే తల్లి మాకు. అవునా? బయట ఫైట్లు చేసేటోళ్ళు ఇంట్లో భయపడతారు. భయపడాలి తల్లి ఇంట్లో. మాకు తెలుసు చాలా భార్యకి భర్త భయపడాలి, భర్తకి భార్య భయపడాలి, పిల్లలకి తండ్రి భయపడాలి, తండ్రికి పిల్ల భయపడాలి, భగవంతు చూసి మనం భయపడాలి, మనం చూసి భగవంతు భయపడుతున్నాడు. డేంజర్ మనుషులు వీళ్ళు అన్ని ఉండే, నా దగ్గర ఏం లేదు, ఆయన భయపడుతున్నాడు. అందుకని ప్రతి క్షణం భయంతో, ప్రేమతోటి, కరుణతోటి జీవితం స్టార్ట్ అయితే వెరీ హ్యాపీగా ఉంటుంది. అనే భయం ఎందుకు భయం లేదనుకోండి, ఆ రెక్లెషన్ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అందుకని రెస్పెక్ట్, భయం అంటే రెస్పెక్ట్, భయం అంటే రెస్పెక్ట్. అంతేగాని వాళ్ళ చేతులు కొట్టుకు భయపడతాం కాదు. రెస్పెక్ట్ ఇస్ వైఫ్, రెస్పెక్ట్ ఇస్ ప్రపంచం, రెస్పెక్ట్ ఇస్ హీరోస్. ఏం పేరు నీ పేరు? సహజ. పేరులోనే సహజత్వం ఉంది, సహజత్వం ఉంది. దానికోసం ఎంత ప్రయత్నం సహజంగా ఉండడం కోసం మా గురువులు ఈశాపోని సద్గురు దగ్గరికి వెళ్ళా కానీ సహజంగా జీవించారు పేరులోనే మీకు తెలియలేదా అన్న? ఈ ఇంటర్వ్యూలో తెలియలేదు, సహజంగా క్వశ్చన్ వేసినాను. సహజంగా జీవించడానికి ఉన్నప్పుడు పొంగిపోవద్దు, లేనప్పుడు కుంగిపోవద్దు, సహజంగా ఉండు. అది నీ పేరే బెటర్ గా. ఈ సందర్భంగా మీ తల్లిదండ్రులకి థ్యాంక్స్. నువ్వు పెట్టింది డాడీ తల్లిదండ్రులు. సో మీరు ఇట్లాగే నవ్వుకుంటూ మంచి మంచి ఫైట్లు, స్టంట్లు అన్ని మాకు అందించాలి. ఇంకా చాలా ప్రాజెక్టులు చేయాలి. మీరు ధ్యానంతో పాటు ఫైట్లు కూడా చేయండి. సో మీరేమైనా ఆడియన్స్ కి చేస్తాం అంతే, ఆడియన్స్ కి చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నీకు ఇచ్చిన పాత్రని, తండ్రి పాత్ర, కొడుకు పాత్ర, పెద్ద ఆయన పాత్ర, తాత పాత్రలు, అన్నిటి పాత్రలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో ఇవన్నమాట ఇవాళ ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. సో ఎంతో స్ట్రిక్ట్గా ఉంటుందేమో ఫైట్ మాస్టర్ లాంటి అనుకున్నాను, కానీ మంచిగా మాట్లాడారు, మంచి మంచి ముచ్చట్లు చెప్పారు. అట్లాగే జీవితానికి సంబంధించింది కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసారు. అన్నీ సహజంగా జరిగినాయి ఈ ఇంటర్వ్యూలో. సో ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుంటా. నమస్తే.